వెల్కమ్ టు N24 న్యూస్. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే మూసీ నది సుందరీకరణపై బీఆర్ఎస్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. మూసీ అభివృద్ధికి తమ పార్టీ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. అయితే శుభ్రపరిచే పేరుతో లేదా అభివృద్ధి పేరిట విధ్వంసం చేస్తే సహించబోమని కఠిన హెచ్చరిక జారీ చేశారు. ప్రజల జీవనాధారాలను దెబ్బతీసే చర్యలు తీసుకోవద్దని సూచించారు. పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రజల హక్కులను కాపాడే విధంగా ప్రాజెక్టులు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్ణయాల్లో పారదర్శకత అవసరమని పేర్కొన్నారు. ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇష్టానుసారం చేస్తామంటే దీన్ని ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. మీరు బ్యూటిఫికేషన్ చేస్తా అంటే, సుందరీకరణ చేస్తా అంటే మాకు అభ్యంతరం లేదు, కానీ విధ్వంసం చేస్తామంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునే ప్రసక్తే లేదు. తప్పకుండా ఈ పోరాటంలో అందరు రావడం జరుగుతుంది. పోరాటం ఉధృతమైన తర్వాత మరి కొన్ని లక్షలాది మంది సమక్షంలో మరి ఆ కార్యక్రమాన్ని అడ్డుకునేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. నియోజకవర్గంలో అకాల వర్షాలు, ఈదురుగాలులతో దెబ్బతిన్న పంటలను బీఆర్ఎస్ నేత కిరణ్ కుమార్ పరిశీలించారు. రైతులు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు సరైన సహాయం అందించడంలో విఫలమైందని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే సర్వే నిర్వహించి నష్టపోయిన రైతులను గుర్తించాలని కోరారు. ప్రతి ఎకరాకు 25,000 రూపాయల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతులను ఆదుకునే చర్యలు తీసుకోవాలని అన్నారు. పంటల నష్టం వల్ల రైతులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. బీఆర్ఎస్ నేత ఇప్పటివరకు ఎవరన్నా మరి మాట్లాడిరా? మన ఎమ్మెల్యే వచ్చి చూసిండే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రకాలుగా ఫెయిల్ అయిపోయింది. ఎందుకంటే పోయిన సీజన్లో కూడా అకాల వర్షాలు గాలులతో చాలా వరకు పంట నష్టం జరిగింది. అప్పుడు సర్వేలు చేసిరు, ఒక్కరికి ఇంతవరకు ₹1 నష్టపరిహారం అంది. ఈ రోజు కూడా మొత్తం నియోజకవర్గ వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఈదురుగాలులతోని అన్ని రకాల పంటలు, మొక్కజొన్న అయితేనేమి, జొన్న అయితేనేమి, మామిడి రైతులకు మామిడికాయ పడిపోవడం అయితేనేమి, అన్ని రకరకాల పంటలన్నీ పాడైపోయి నేల కొరిగి రైతులందరూ నష్టపోయారు. అయినా ఏ ఒక్క అధికారి కానీ, ఏ ఒక్క నాయకుడు కానీ సందర్శించిన దాఖలాలు లేవు. ఓన్లీ డొల్లా డప్పు కొట్టుకోవడానికి, వాళ్ళది వాళ్ళు సొంత కవితలు చెప్పుకోవడానికి మాత్రమే గ్రామ సభల పేరు మీద గ్రామ సభలు, ఓన్లీ కాంగ్రెస్ కార్యకర్తలు వాళ్ళకు సంబంధించిన నాయకులు కూర్చొని తూతూ మంత్రంగా ప్రజల సమస్యల గురించి కాదు, 1-2 ఏదైతే అమలు చేసిర్రో 420 హామీలకి వెళ్ళి ఏదైతే పనికిరాని ఒక చెత్త పథకము, ఫ్రీ బస్సు మా ఊరికి, ఇక్కడ ఏదైతే ఇప్పుడు ఏ విలేజ్లో అయితే ఉన్నాను బామ్ని అని, ఇక్కడ బస్సే రాదు. అట్లాంటప్పుడు ఇక్కడ మహిళలకు అది అందుబాటులో రానట్టే లెక్క. సో మా నియోజకవర్గంలో దాదాపు ఒక 50 నుంచి 60 ఊర్ల వరకు బస్సులే రావట్లేదు. కాబట్టి ఆ 60 ఊర్లకు సంబంధించి ఏదైతే మీరు గృహలక్ష్మి పథకం అన్నారో, ఆ గృహలక్ష్మి పథకంలో ఏదైతే ఆర్టీసీ బస్సు ఫ్రీ అన్నారో అది వాళ్ళకి రానట్టు. కాబట్టి ఏ రకంగా ఆదుకుంటారు మీరు? చాలా మంది ఏమంటున్నారు అని అంటే, ఈ పథకాలన్నీ ఇచ్చే బదులు మాకు రైతుకు ఇవన్నిటికీ గిట్టుబాటు ధర ఇస్తే మా అంతటా మేమే రైతు రాజులాగా ఉంటాము, మీ పథకాల కోసం ఎవడు ఆశపడుతున్నాడు అని చెప్పేసి రైతులందరూ తిరగబడుతున్నారు. బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని ఆరోపించారు. ఎన్నికల హామీలను విస్మరించి ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. పాలన నిర్లక్ష్యం చేస్తూ అవినీతి, భూ కబ్జాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఈ పరిస్థితి కొనసాగితే రాబోయే రోజుల్లో కాంగ్రెస్ కు తీవ్ర నష్టం కలుగుతుందని హెచ్చరించారు. ప్రజలు ప్రభుత్వ పనితీరును గమనిస్తున్నారని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని సూచించారు. మొత్తం పాలనంతా పడకేసింది. ఏం జరుగుతుంది రాష్ట్రంలో అంటే దాడులు, దుర్మార్గాలు, దోపిళ్లు ఇవి జరుగుతున్నాయి తప్ప ఇంకోట్లేదు. రాష్ట్రంలో ఇప్పటికే 3వ సంవత్సరం పాలన మొదలైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 3 లక్షల కోట్ల పైచీలకు అప్పు చేసిరు. మరి అప్పు చేసి రైతాంగానికి రైతు భరోసా ఇచ్చిర్రా? విద్యా భరోసా కార్డు 5 లక్షలు విద్యార్థులకు ఇచ్చిర్రా? నిరుద్యోగులకు నెలకు 4,000 నిరుద్యోగ వృత్తి ఇచ్చిర్రా? ప్రతి మహిళకు 2,500 ఇచ్చిర్రా? పెన్షన్ 4,000 ఇచ్చిరంటే అదేం లేదు. ఏమైతున్నాయి పైసలు అంటే ఢిల్లీకి పోతున్నాయి, కాంగ్రెస్ హైకమాండ్కి అప్పచెప్తున్నారు. ఏ రాష్ట్రంలో ఎన్నికలున్నా అక్కడ ఖర్చు చేస్తున్నారు, వీళ్ళు మంచిగా దోసుక తింటున్నారు. మొన్న చూసినాం, ఇవాళ రాష్ట్రంలో రెవెన్యూ మంత్రి ఉన్నటువంటి పొంగులేటి భూ కబ్జాలు అవి ఏ రకంగా చేస్తున్నాడు. అదేవిధంగా ఈ ముఖ్యమంత్రి ఫ్యూచర్ లేని ఫ్యూచర్ సిటీ పేరు మీద 1,50,000 కోట్లు మూసీ ప్రాజెక్టు రిజర్వేషన్ అని చెప్పి దాంట్లో 1,50,000 కోట్లు బుక్క పెట్టే విధంగా, హిల్ట్ పాలసీ పేరు మీద హైదరాబాద్ లో ఉన్నటువంటి పారిశ్రామిక భూములన్నింటినీ బుక్క పెట్టే విధంగా ఇవాళ ఈ రాష్ట్రంలో రియల్ గవర్నెన్స్ లేకుండా కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారమే
లక్ష్యంగా ముఖ్యమంత్రి మంత్రులందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు. విచ్చలవిడి అవినీతి, విచ్చలవిడి దోపిడీ నియోజకవర్గాల నుంచి మొదలుకుంటే రాష్ట్ర రాజధాని వరకు అదే పరిస్థితి ఉంది. ఇప్పటికైనా మీరు పాలన మీద శ్రద్ధ పెట్టండి. లేకపోయినట్టయితే రాబోయే రోజుల్లో, నేను ఇలా కరీంనగర్ గడ్డ మీద నుంచి చెప్తా ఉన్నా, కరీంనగర్ బిడ్డగా, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే స్థానాల్లో, ఎంపీ స్థానాల్లో సింగిల్ డిజిట్ పరిమితమవుతుంది. అంత కోపం ఉన్నది వాళ్ళ జనాలకు. చాలా మీకు డిపాజిట్లు రావు, మీ సీట్లు కూడా చాలా సింగిల్ డిజిట్ పరిమితం అయిపోతాయి. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ అంటే ఇంకొక 20 ఏళ్ళు ఈ రాష్ట్రంలో ఎవడు ఓటేసే పరిస్థితి రాదు. ఇప్పటికైనా దుర్మార్గాలు, అరాచకాలు బంద్ చేసి ప్రజలిచ్చిన ప్రజా తీర్పును గౌరవించే విధంగా ప్రభుత్వ పెద్దలు ఆలోచన చేయాలి. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకునే విధంగా పనిచేయాలి తప్ప ఇతరత్ర ఇక అధికారం ఉంది కదా, పోలీసులు ఉన్నారు కదా అని చెప్పి ఎట్లా పడితే అట్లా ప్రవర్తిస్తే ప్రజలు ఖచ్చితంగా కర్రు కాల్చి సందర్భం వచ్చినప్పుడు వాత పెడతారని చెప్పి కూడా నేను కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దల్ని హెచ్చరిస్తూ, శ్రీకాకుళం జిల్లా పాతపట్నం జాతీయ రహదారిపై ఫ్లైఓవర్ నిర్మాణానికి అదనంగా 15 కోట్ల రూపాయలు మంజూరైనట్టు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. వంతెన సమీపంలోని శ్రీ నీలమణి దుర్గా అమ్మవారి ఆలయ ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని ప్రతిపాదనలు పంపినట్లు చెప్పారు. తాజాగా జాతీయ రహదారుల సంస్థ ఈ నిధులను ఆమోదించిందన్నారు. ఈ ఫ్లైఓవర్ నిర్మాణంతో ట్రాఫిక్ సమస్యలు తగ్గి ప్రయాణం సులభమవుతుందని తెలిపారు. ప్రాంత అభివృద్ధికి ఇది దోహదపడుతుందని పేర్కొన్నారు. పనులు త్వరలో ప్రారంభమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా రాష్ట్రాల నుంచి వచ్చేసినటువంటి భక్తులకు ఆధ్యాత్మిక కేంద్రంగా ఉన్న మన శ్రీ నీలమణి దుర్గా అమ్మవారి ఆలయం ప్రాముఖ్యతని కాపాడే విధంగా స్థానిక ప్రజల అభిప్రాయాలను కూడా గౌరవిస్తూ భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుగా ప్రతిపాదించిన రిటైనింగ్ వాల్ స్థానంలో ఇప్పుడు వయోడక్ట్ నిర్మాణం చేపట్టాలని నిర్ణయం తీసుకున్నాం. అదనపు నిధులు మంజూరు అయ్యాయి కాబట్టి మరింత వేగంగా ఈ ప్రాజెక్టుని పూర్తి చేసి ప్రజలకి అందుబాటులో తీసుకొని వస్తానని కూడా నేను తెలియజేస్తున్నాను. మూసీ ప్రాజెక్టుపై దాఖలు చేసిన ఎన్జీటీ కేసు డిస్మిస్ కాలేదని బీఆర్ఎస్ నేత కార్తిక్ రెడ్డి స్పష్టం చేశారు. డిస్మిసల్ మధ్య తేడాను గుర్తించకుండా తప్పుదారి పట్టించే వార్తలు వస్తున్నాయని అన్నారు. ప్రభుత్వం సరైన అనుమతులు లేకుండా ముందుకు వెళ్తోందని ఆరోపించారు. మూసీలో ఎంఎఫ్ఎల్, ఎఫ్టీఎల్ స్థాయిలు ఇంకా నిర్ణయించలేదని తెలిపారు. న్యాయస్థానం సూచనలు పాటించాలని ప్రభుత్వాన్ని ఆదేశించిందని చెప్పారు. ఉల్లంఘనలు జరిగితే మళ్లీ న్యాయపరంగా పోరాటం చేస్తామని తెలిపారు. డిస్పోజల్ కి ఎంత తేడా ఉంటది? చదువుకున్న మీడియా వాళ్ళు డిస్మిసల్ అంటే ఏంటి? మనం వేసిన పిటిషన్ ని దీని మీద ఎటువంటి మెరిట్స్ లేవని చెప్పి కొట్టేయడం డిస్మిసల్. డిస్పోజల్ అంటే ఏంది? మేము వేసినటువంటి కేసుని ఆమోదిస్తూ ఎస్ వాళ్ళు చేస్తా అంటారు కదా, మేము వేచి చూద్దాం అనేది డిస్పోజల్. ఏం జరిగింది? మేమేం అడిగినాం? ఎన్జీటీకి పోయినప్పుడు మేమేం అడిగినాం? ప్రభుత్వం కొన్ని అనుమతులు తీసుకోకుండా ముందుకు పోతున్నది. మూసీలో ఉన్నవంటి ఎంఎఫ్ఎల్ లెవెల్స్ ఫిక్స్ కాలేదు, ఫ్లడ్ లెవెల్స్ ఫిక్స్ కాలేదు. ఫిక్స్ కాకుండా వీళ్ళు ముందరికి ఎట్లా పోతారని మనం అడిగినప్పుడు జడ్జి గారు అక్కడ ఉన్న ఏజీపీకి ఏం అడిగిర్రు? మీ పరిస్థితి ఏంది? మళ్ళీ వీళ్ళు చెప్తున్నటువంటి ప్రేయర్ అంతా కరెక్టే కదా? వీళ్ళు అడిగిన సంగతి ఏంటంటే ప్రభుత్వం ఏం చెప్పింది? మేము ఇవన్నీ అప్లికేషన్ ఇంకో స్టేజ్లో ఉన్నాయి, ఎన్వైరన్మెంట్ క్లియరెన్సే కానీ, సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ స్టడీయే కానీ, లేదా వీళ్ళు చెప్తున్నట్టు ఎంఎఫ్ఎల్ లెవెల్సే కానీ ఇవన్నీ డిపిఆర్లో టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో పెట్టినాము, ఇవి ఖచ్చితంగా మేము చేస్తాము, చేసినాకనే ప్రాజెక్ట్ ముందుకు పోతామని చెప్పారు. జడ్జి గారు ఏమన్నారు? వాళ్ళు చేస్తా అంటున్నారు కదా, ఇఫ్ ఎవర్ దే డూ నాట్ కంప్లై విత్ దీస్ ఇష్యూస్, మీరు మళ్ళీ మా దగ్గరికి తిరిగి రండి అని జడ్జి గారు చెప్పడం జరిగింది. ఇప్పుడు చెప్పుండ్రి, మనం తెలంగాణ రాష్ట్రం సాధించిన వంటి పార్టీ నుంచి వచ్చిన వాళ్ళం, కేసీఆర్ సైనికులం, మనకి ఎంత తెలివితేటలు ఉంటాయంటే మొన్నటి వరకు అసెంబ్లీలో కూడా ఒప్పుకొని ప్రభుత్వం అసెంబ్లీలో కూడా చెప్పని విషయాలు మేము ఎన్జీటీలో ఒప్పించినామా? ఎన్జీటీ కూడా చెప్పించినామా? మీతోని మీరు చేయాల్సిన ఎంఎఫ్ఎల్ లెవెల్స్ మేము ఇస్తాము, డిపిఆర్ లెవెల్స్ మేము ఇస్తాము, అన్ని ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ మేము తీసుకున్నాకనే ముందలు పోతామని ప్రభుత్వం ఆడ చెప్పినాకనే నా పిటిషన్ని డిస్పోజల్ చేయడం కానీ డిస్మిసల్ చేయడం జరగలేదు. ఈరోజు చెప్తున్నా ప్రభుత్వానికి, ఏ ఒక్క అంశం మీరు కోర్టుకు చెప్పింది ఒప్పుకోకపోయినా, ఏ ఒక్క అంశం మీరు చేయకపోయినా కూడా ఖచ్చితంగా మళ్ళీ మేము కోర్టుకు పోతాం, కోర్టు మెట్లు ఎక్కుతాం. ఇప్పుడే ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నికల నేపథ్యంలో అధికారులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. చట్ట సంరక్షణ కోసం 163 బిఎన్ఎస్ఎస్ సెక్షన్ అమలు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సుమారు 400 మంది పోలీసు సిబ్బందిని మోహరించారు. ప్రాంతంలో నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రజలు చట్టాన్ని గౌరవిస్తూ సహకరించాలని కోరారు. పరిస్థితులను నియంత్రణలో ఉంచేందుకు ప్రత్యేక దృష్టి పెట్టినట్లు వెల్లడించారు.
సిద్దిపేట జిల్లా గజ్వేల్లో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు ముట్టడించారు. పనిచేయని ఎమ్మెల్యే కేసీఆర్ మాకొద్దంటూ నినాదాలు చేశారు. కార్యాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటో లేకపోవడంపై కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం అక్కడే సీఎం ఫోటోను ఏర్పాటు చేశారు. ఆందోళన ఉద్రిక్తంగా మారడంతో కార్యాలయంలో అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు. బస్ స్టాండ్ కంప్లీట్ చేయమని అడిగితే అదొక దానికోసం మాట్లాడతారా? బస్ స్టాండ్ అవసరం లేదా మీకు? మీ వర్గాలు గ్రామంలో మీ ప్రజలే బుద్ధి చెప్పి ఓడగొట్టిర్రు. మొన్న జరిగినటువంటి తూప్రాన్ గజ్వేల్ మున్సిపాలిటీలో బుద్ధి చెప్పింది మీకు. అయినా జ్ఞానం రాకపోతే ఇంకెవరు చెప్తారు మీకు? మీరు చేసే గుండాయిజాన్ని గజ్వేల్ నియోజకవర్గంలో ఇంటింటికి తీసుకెళ్తాం. గుండా రాజకీయం కాదు. మీకు జ్ఞానం ఉంటే, బుద్ధి ఉంటే రేవంత్ రెడ్డి కాళ్ళు పట్టుకుంటారో, దండం పెడతారో, సంకనాకుతారో. కేసీఆర్ ఇచ్చినటువంటి 185 కోట్ల రూపాయలు మళ్ళీ రిఫండ్ తీసుకురండి. ఇవన్నీ కంప్లీట్ చేసుకుందాం. కొండపశ్చిమ సాగర్ కింద కెనాలు తవ్వాలి. మల్లన్న సాగర్ కింద. మాజీ మంత్రి గంగుల కమలాకర్ మున్సిపల్ ఎన్నికలపై స్పందించారు. 51 రోజులుగా ఒత్తిడులు ఎదురైన బీఆర్ఎస్ సిపిఐ కౌన్సిలర్లు వెనక్కు తగ్గలేదని అన్నారు. ప్రజల తీర్పును గౌరవించి వెంటనే ఎన్నికలను నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఇబ్రహీంపట్నం, కేతనపల్లి, ఖానాపూర్ మున్సిపాలిటీలో ఎన్నికలు జరపాలని కోరారు. ఎన్నికల అధికారులతో పాటు పోలీసు యంత్రాంగం స్పందించాలని అన్నారు. ప్రజాస్వామ్య విధానాలను కాపాడాలని సూచించారు. ఈరోజు ప్రజాస్వామ్యాన్ని, ప్రజల తీర్పును కాపాడింది కేతనపల్లి మున్సిపల్ కౌన్సిలర్ మా 10 మంది టీఆర్ఎస్, 4 సిపిఐ వారికి మనస్ఫూర్తిగా మేము వారికి అభినందన తెలియజేస్తున్నాను. పట్టుదలతోటి ఇన్ని వాళ్ళు ప్రలోభాలు పెట్టడం లొంగకుండా నిఖార్సుగా ఉన్న వ్యక్తులు ఈరోజు మా యొక్క సిపిఐ మరియు మా బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు. ఇది మా క్రమశిక్షణ మార్పు. సో ఇప్పటికైనా మేము ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యంగా వివేక్ మంత్రి గారు కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. ఈ రోజు మా కౌన్సిలర్లు ప్రజా తీర్పుకు అనుగుణంగా నడుచుకున్నారు కాబట్టి మీరు కూడా ప్రజల తీర్పు గౌరవించండి. చాలా చోట్ల కూడా మేము వదులుకున్నాం. అదే చెన్నూరులో కూడా మేము పట్టుబట్టి మేము గుంజుకొని రాలే. అక్కడ ప్రజల తీర్పును గౌరవించినాం కాబట్టి చెన్నూరు మున్సిపాలిటీ క్లియర్ గా మేము డిస్టర్బ్ చేయకుండా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు పడ్డాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ చేసినాం. అలాగే ఇక్కడ కూడా కేతనపల్లి మున్సిపాలిటీ ప్రజల తీర్పుకు అనుగుణంగా మీరు నడుచుకోండి. ఇప్పటికైనా పోలీస్ బందోబస్తు పెట్టి డిస్టర్బ్ చేస్తా అంటే ఇక అంతకన్నా దుర్మార్గంగా మీరు ఉండే పరిస్థితి లేదు. అందుకే ప్రభుత్వాన్ని కూడా, పోలీసు యంత్రాంగాన్ని కూడా, ముఖ్యంగా మంత్రి గారు విజ్ఞప్తి చేస్తున్నాము, ప్రజా తీర్పును మీరు గౌరవించి ఎన్నికలు సజావుగా జరిగేసి మున్సిపల్ చైర్మన్ గా ప్రజల తీర్పు ప్రకారం మా యొక్క బీఆర్ఎస్ పార్టీకి మున్సిపల్ చైర్మన్ గా, వైస్ చైర్మన్ గా సిబిఐకి ప్రజలు తీర్పిచ్చారు, శాసనం తీర్పిచ్చారు. దానికి అనుగుణంగా మీరు సహకరించమని చెప్పేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీద మరియు పోలీసు యంత్రాంగం మీద ఉన్నాయి కాబట్టి దయచేసి దీన్ని సహకరించమని చెప్పి కోరుతున్నాం. బీఆర్ఎస్పీ అధ్యక్షుడు గెల్లు శ్రీను మూసీ ప్రాజెక్టుపై ఆరోపణలు చేశారు. మూసీ అభివృద్ధి పేరుతో 1000 ఎకరాల భూములను ఆక్రమించే ప్రయత్నం జరుగుతోందని అన్నారు. విద్యార్థులు ఈ విషయంపై అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. గతంలో తెలంగాణ ఉద్యమంలో విద్యార్థుల పాత్రను గుర్తు చేశారు. ఇప్పుడు కూడా ప్రజల హక్కుల కోసం ముందుకు రావాలని సూచించారు. భూముల విషయంలో పారదర్శకత ఉండాలని డిమాండ్ చేశారు. ప్రజల ప్రయోజనాలను కాపాడాలని అన్నారు. రేవంత్ రెడ్డి గారు ఇవాళ చూస్తా ఉన్నారు. ఇవాళ హైదరాబాద్ ప్రజలు, సామాజికవేత్తలు, ఉద్యమకారులు అందరూ ఏం కోరుకుంటారంటే హైదరాబాద్ ఉన్న మూసీ నదిని శుద్ధి చేయాలి, శుద్ధి జలాలు మాత్రమే కిందికి వెళ్ళాలనే విధంగా అందరు కోరుకుంటా అంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారి శుద్ధిని పక్కకు పెట్టిండు. ఇవాళ అభివృద్ధి పేరు మీద మొత్తం దాదాపు 3500 ఎకరాలు మూసికి అటుపక్క ఇటుపక్క అక్వైర్ చేసి పెద్ద పెద్ద హోటళ్లకు, పెద్ద పెద్ద ఆకాశ ఆర్మీ లాంటి బిల్డింగ్లు కట్టాలనే ఉద్దేశంతో ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇవాళ బలవంతంగా ప్రజల నెత్తి మీద రాష్ట్ర ప్రభుత్వాన్ని తాకట్టు పెట్టి దాదాపు 1,50,000 కోట్ల రూపాయలు ప్రపంచ బ్యాంకు నుంచి మాజీ మంత్రి సవితా ఇంద్రారెడ్డి రాష్ట్ర పరిస్థితులపై విమర్శలు చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలు రెచ్చిపోతున్నారని ఆరోపించారు. గజ్వేల్లో జరిగిన ఘటనలను ఖండించారు. నాయకుల వ్యాఖ్యలు అరాచకాలను ప్రేరేపించేలా ఉన్నాయని అన్నారు. రాష్ట్రంలో భూముల సమస్యలు, ఇళ్ల కూల్చివేతలు పెరిగాయని పేర్కొన్నారు. ప్రజలు ప్రశాంతంగా జీవించే పరిస్థితి లేకుండా పోతోందని అన్నారు. అభివృద్ధి పేరుతో సమస్యలు సృష్టించవద్దని సూచించారు. అసెంబ్లీలో మాట్లాడి
కిందన్న సమాజానికి ఏం మెసేజ్ ఇచ్చింది అనేది ఒకసారి ఆలోచించాలి. ఈరోజు గజ్వేల్ క్యాంప్ ఆఫీస్ మీద దాడి ఏదైతే జరిగిందో దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇది నిజంగా సమాజంలో అరాచకాన్ని సృష్టించాలనే ప్రయత్నమే, ఏదో ఒక రకంగా డిస్టర్బ్ చేయాలనే ప్రయత్నమే చేస్తున్నారు. తప్పకుండా ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించున్నారు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ప్రశాంతంగా ఎవరికి ఇబ్బంది లేకుండా ఎవరు ఎక్కడ ఏ ప్రాంతంలో ఉన్నారో ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటూ ప్రశాంతంగా ఉన్న ఈ రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక సైడ్ భూములు లాక్కోవడం, ఇంకో సైడ్ క్యాంప్ ఆఫీసుల మీద దాడి చేయడం, ఇంకో సైడ్ ఏమో బీఆర్ఎస్ పార్టీ తరఫున ఉన్న సోదరులని కార్పొరేటర్ కౌన్సిలర్ని అందరినీ కూడా లాక్కోవాలనే ప్రయత్నం, ఈరోజు మూసీ దగ్గర ఉన్న ఇళ్లను కూల్చాలనే ప్రయత్నం. ఎక్కడ చూసినా కూడా ఈ రోజు నిజంగా తెలంగాణ తల్లి కన్నీరు పెట్టుకుంటుంది. ఏ మూలకు చూసినా అరాచకం, ఏ మూలకు చూసినా భూములు లాక్కోవడం, ఏ మూలకు చూసినా ఇండ్లు కూలగొట్టడం. ఏది వద్దు, అధికారం ఉందని ఒక అధికార మదంతో ప్రభుత్వం ప్రవర్తిస్తుంది. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. వచ్చే కాలంలో తప్పకుండా బుద్ధి చెప్తారని కూడా తెలియదు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి N24 న్యూస్.